నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని తెలియజేసిన వైసీపీ నేతలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఎక్స్క్లూజివ్ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించిన మలబార్ వినియోగదారులు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన బాధితుడు ప్రభాజాయ్. సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటించారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వం అని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలోని ఒక హోటల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ ఓట్ల కోసం హామీలు ఇచ్చి నేడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి నేతలు పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల అప్పులు చేశారని, ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. భవిష్యత్తులో ప్రజల పక్షాన నుంచొని ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న నన్ను విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు నియమించింది. దానికి జగన్మోహన్ గారికి ప్రత్యేక అభినందనలు. తర్వాత మనం ఈరోజు 7 నియోజకవర్గ సమన్వయకర్తల్ని కలిసాము. వీ హ్యాడ్ ఏ వెరీ lengthy discussions about పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి. 2 ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అనేక తప్పిదాలని ప్రజల మధ్యలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద, మా పార్టీ సంస్థాగత నిర్మాణం మీద బాగా డిస్కస్ చేసాం. రేపు మాకున్నటువంటి 4 ఎజెండాలు కూడా అందరూ పెద్దలు మల్లాది విష్ణు గారు, తన్నీరు నాగేశ్వరరావు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవినేని అవినాష్ గారు, సో అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ గారు, మొండితోక అరుణ్ గారు, ఈరోజు కొంచెం రమేష్ గారు వేరే పెళ్లి కారణాలు రాలేకపోయారు. మేమంతా కూడా ఒకటే కుటుంబంలాగా పనిచేసి పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం. జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని పెద్దలు మా పార్లమెంటు నియోజకవర్గ అబ్జర్వర్గా నూతనంగా ఎన్నికైన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మీ అందరం గారు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన ఎజెండా రేపు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో, ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో, వెన్నుపోటు పొడిచారో, దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ప్రతి నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్గా ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరికి గారా వినతి పత్రం ఇచ్చి
రాబోయే రోజుల్లో అయినా ఏ హామీలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పనే విధంగా ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం ప్రతి నియోజకవర్గంలో జరగాలని చెప్పని ఈరోజు మేము తీర్మానించుకోవడం జరిగింది. పెద్దలు మా అందరికీ కూడా సన్నిహితులైన వేణుగోపాల్ రెడ్డి గారిని మా ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ బలోపేతానికి అదేవిధంగా పార్టీ గెలుపుకి కృషి చేసే విధంగా ఉండే విధంగా మాకు వేణుగోపాల్ రెడ్డి గారిని వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈరోజు ఏదైతే ఈ సమన్వయకర్తలు కావచ్చు పెద్దల సమక్షంలో ఏదైతే కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ సంవత్సరం రేపు 4వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది కాబట్టి ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా దాదాపు సుమారుగా 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం పథకాలు కానీ అభివృద్ధి కానీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా అమ్మఒడి ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేశారు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారు, చేయూత ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు, ఉచిత బస్సు అని చెప్పని మహిళలను మోసం చేశారు, యువతని నిరుద్యోగ వృత్తి ఇస్తాను లేకపోతే ఉద్యోగం ఇస్తాను అని చెప్పని యువతను మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి ఒక నూతనంగా ఒక పరిశీలకుడిని, అది సీనియర్ పార్లమెంటేరియన్ని, అలాగే పార్టీలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పని మేమందరం కూడా భావిస్తాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 4వ తారీఖున ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అరాచక, అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అని చెప్పని ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి మాటలు అధికారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ కూడా తెలుసు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, గుడ్ గవర్నెన్స్ లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎన్నికలకు ముందు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను అని. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఎక్స్క్లూజివ్ ఆభరణాల ప్రదర్శనను మలబార్ వినియోగదారులు ప్రారంభించారు. ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాల ఎగ్జిబిషన్, ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడిన నగిషి చెక్కిన ఆభరణాలు ప్రదర్శనలో ఉన్నాయి. అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనని ముఖ్య అతిథులు, ఉన్నత అధికారులు మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. మలబార్ గోల్డ్ డైమండ్స్ టీమ్ మెంబర్స్ అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ కు డైమండ్ వారి బ్రాండ్ల సమాహారం, మైన్ ధృవీకరించబడిన వజ్రాభరణాలు, వివాహ మరియు పార్టీ సంబరాల కోసం ఏరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ఫ్రెస్కా జాతి రత్నాభరణాల సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నారుల కోసం స్టార్గెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, 100% BIS HUID
హాల్ మార్క్ తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన IGI మరియు GIA ధృవీకరించిన వజ్రాభరణాలు బ్యాగ్ గ్యారెంట్ నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్ జీవితకాల నిర్వహణ అంటుందని అన్నారు. గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గుడ్స్ 2023 ర్యాంకింగ్ లో 19వ స్థానం కైవసం చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి యామిని, డాక్టర్ జి మృదుల, ఆర్ లిఖిత, కళావర్మ, వి గాయత్రి, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. గట్టిగా చెప్పమంటారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ విజయవాడ ఎక్స్క్లూజివ్, చాలా బాగుంది కలెక్షన్ అయితే మటుకు. ఈవెన్ డైమండ్స్ ఏంటి, ఈవెన్ మామూలు జ్యువెలరీ యాంకట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ గుడ్. చాలా ఇప్పుడు ఈ టైం కూడా పెళ్ళి సీజన్ అండ్ ద కలెక్షన్ ఈజ్ ఆసమ్ అండ్ వెరీ గుడ్ ఆల్సో. ఆడవాళ్ళు అందరూ వచ్చి కొనుక్కోవాలి అని నేనైతే చాలా చాలా అనుకుంటున్నాను, చాలా కోరుకుంటున్నాను కూడా. ఇట్స్ వెరీ గుడ్ ద కలెక్షన్ ఈజ్. ఈవెన్ డిస్కౌంట్ ఆఫర్స్ ఆర్ ఆల్సో గోయింగ్. Diamond is around 25% off anta, like as from today to 8th వరకు ఉంది ఆఫర్. జస్ట్ అందరూ వచ్చి కొనుక్కోవాలని మటుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగుంది కలెక్షన్ అయితే మటుకు. థ్యాంక్ యూ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూజివ్గా లాంచ్ అవుతున్నాయి. వెరైటీస్ ఆఫ్ అంకర్ డైమండ్స్ అండ్ గోల్డ్స్ డిస్కౌంట్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చి మేము ప్రతి ఇయర్ ఏదో ఒకటి తీసుకుంటాము. మాకు చాలా నచ్చింది మలబార్ గోల్డ్ అంటే. ఐ లవ్ టు పర్చేస్ ఇన్ మలబార్. థ్యాంక్ యూ. నా పేరు కాసిం, మార్కెటింగ్ మేనేజర్ని. సో ఈరోజు మన మలబార్లో ఈబీజే షో అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈబీజే అంటే ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనమాట. సో ఈ షో అనేది మనం 31st నుంచి నెక్స్ట్ మంత్ 8th వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ షో ఒక స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఫర్ మ్యారేజ్ కపుల్స్, మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ షోలో మనకి నో స్పిన్ కాడ నుంచి వడ్డానం వరకు అన్ని కలెక్షన్, లైక్ మన దగ్గర సబ్ బ్రాండ్స్ గోల్డ్, డైమండ్, ప్రీషియా, అన్కట్, ఇరా, సో ఇలా అయితే సబ్ బ్రాండ్స్ ఉన్నాయో అన్ని జ్యువెలరీ ఐటమ్ అనేది మనం మెటీరియల్ సెట్ని అవైలబుల్ పెట్టడం జరిగింది. సో బెస్ట్ కలెక్షన్ ఉంది, బెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. సో గోల్డ్ వచ్చి మనం అప్ టు 20% ఆఫర్ ఇస్తున్నాం. అదే ప్రీషియా, అన్కట్లో అయితే ఫ్లాట్ 20% ఆఫర్ కూడా ఉంది. సో ఈ 9 days అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదే సార్, ఇప్పుడు మనం గోల్డ్ రేట్ అనేది కామన్ అండి, జిఎస్టీ కామన్. మన వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్లో ది బెస్ట్ అని వేస్తాం. మనం అప్ టు 20% ఆఫర్ ఉందండి వేస్టేజ్లో. తర్వాత ప్రీషియా, అన్కట్, డైమండ్ అయితే ఫ్లాట్ 20% ఆఫర్ ఉంది. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ షోకి మనం పిలవగానే సో మనకు మా కస్టమర్స్ వీళ్ళు వచ్చి మాకు ఎంత ఎంకరేజ్మెంట్, స్పెషల్ థ్యాంక్స్ అండి ఈచ్ వన్, ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభా జాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. విజయవాడ నగరానికి చెందిన ప్రభా జాయ్ ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తూ విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రాంతాలలో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన అనిల్, సుప్రియ అనే ఇద్దరు ప్రభా జాయ్ కు పరిచయం అయ్యారు. తమను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణకు తమకు ఆర్థికంగా సాయం అందించాలని, సెంటర్ నిర్వహణ బాధ్యతలు కూడా చూడాలని అనిల్, సుప్రియ ఇరువురు కలిసి ప్రభా జాయ్ ను కోరారు. ఫిట్నెస్ సెంటర్ నిర్వహణలో 10% అగ్రిమెంట్ ఇస్తామని నమ్మబలకడంతో ప్రభా జాయ్ తనకున్న పరిచయాలతో 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ నిర్వహణ సామాగ్రిని 14 లక్షల రూపాయలకే అనిల్, సుప్రియకు అందజేశారు. ఆనాటి నుంచి తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వాలని బాధితుడు ప్రభా జాయ్ అనిల్, సుప్రియను ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. అనిల్, సుప్రియ తనను మోసం చేశారని భావించి వెంటనే సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అనిల్, సుప్రియ తనకు 10% అగ్రిమెంట్ ఇవ్వకపోగా తనను దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఈ కేసును సక్రమంగా విచారించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభా జాయ్ కోరారు. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూ తిను జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు.
సో అలా అయితే ప్రాసెస్లో నా ఫ్రాంచైజీ పెడతామని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్లో నేను చాలా హార్డ్ వర్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇతను ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే ఇప్పుడు రాయట్లేదు. జిమ్లో నాకు పర్సంటేజ్ రావాల్సింది ఉంది, ప్లస్ నేను జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది, అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయమంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా ఇప్పుడు నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. సో నేను విజయవాడ నుంచి తెనాలికి నా కార్ వేసుకొని ఒక 20 టైమ్స్ దాకా నేను వెళ్ళి పని చేయించాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ జిమ్ మీద. అలాంటిది ఇప్పుడు నన్ను సైడ్ చేసి ఇప్పుడు కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి. సో నేను జిమ్ కట్టడానికి సంబంధించిన ప్రాసెస్లో ఒక 2 months నా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నా ఫ్రాంచైజీ నాది కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఇది వాట్సాప్ చాట్ లిస్ట్. ఇది తను పెట్టిన ఫొటోస్లో కండక్టింగ్ ప్రభా జాయ్ అని చెప్పి ఉంది. అంటే నేనండి, కండక్టింగ్ ప్రభా జాయ్ అని ఉంది, నేనండి. అయితే కండక్టింగ్ అంటే ఏంటంటే నిర్వహిస్తున్నారనే కదా అర్థం. నా ఫొటోస్, నా బ్రాండ్ పేరు ఇదంతా తెనాలిలో ఇలా బ్యానర్లు పెట్టి ప్రతి చోట పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఈ నెల 9వ తారీఖున ఓపెన్ అయిందండి జిమ్. ఇప్పుడు ఈ నెల 9వ తారీఖు ఓపెన్ అయితే తినేంటి అంటే ఓపెనింగ్ డే నుంచి నన్ను డిలే చేస్తున్నాడండి. దూరం పెట్టేసి కొంచెం వల్గర్గా మాట్లాడాలు ఇలాంటివి చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్లు ఇవన్నీ ఉన్నాయి, బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. నాకు అమౌంట్ వచ్చేసి దగ్గర 15 లక్షల రూపాయల దాకా నాకు రావాల్సింది. నాకు పర్సనల్గా నాకు ప్రోటీన్ షాప్ బిజినెస్ కూడా ఉంది, అందులో నుంచి కూడా నాకు అమౌంట్ రావాల్సింది ఉంది. ఇదంతా వాట్సాప్ చాట్ లిస్ట్ అండి. ఇదిగోండి, నా బ్రాండ్ పేరు జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అండి. 9 సంవత్సరాల నుంచి నేను జేఎఫ్ఎస్ అనే దాని నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఈ జేఎఫ్ఎస్ అనేది ఏంటి అని అంటే ఆంధ్రాలో, తెలంగాణలో ప్రతి ఒక్క జిమ్ ఓనర్కి నా గురించి తెలుసండి. జేఎఫ్ఎస్ అంటే నాదని చెప్పని. ఇప్పుడు వీళ్ళు నా బ్రాండ్ని ఇలా వాడుకుంటూనే ఇలాగ చేస్తుంది. ఇదిగోండి సార్, ఇది ఓకే చేయనా అని చెప్పని పెట్టాడండి ఆ పర్సన్ అనమాట. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ లిస్టు 1 GB దాకా నా దగ్గర ఉందండి. సో మేము కొలాబరేట్ అయ్యి చేద్దాం అన్నప్పుడు ఇదిగోండి మేము దిగిన ఫోటో అండి. మేము తెనాలి వెళ్ళి రెస్టారెంట్లో దిగిన ఫోటో. మేము ఇలా కొలాబరేట్ అయ్యి చేద్దామని చెప్పని. ఇప్పుడు పర్సన్ ఎవరో కూడా కాదని చెప్తున్నాడండి. ఇప్పుడు ఇతను వచ్చి నా జిమ్ దగ్గరికి వచ్చి నాతో ఫోటో దిగి మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పి స్టేటస్లో పెట్టుకున్న ఫోటో అండి ఇది వచ్చేది. చూడండి, ఇప్పుడేమో నేను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఇదిగోండి, ఓపెనింగ్ రోజు 9వ తారీఖు ఓపెన్ అయిందండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి గుంటూరు ఎమ్మెల్సీ. ఈయన ఓపెనింగ్ రోజు ఈయనకు కూడా పరిచయం చేశాడండి. నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పని. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, ఈయనకు పరిచయం చేశాడు. ఇతను బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు. వీళ్ళందరికీ నేను ఫ్రాంచైజ్ ఓనర్ అని తెలుసండి. అలాంటిది ఇప్పుడు నీ ఫ్రాంచైజే కాదు, జేఎఫ్ఎస్ అంటే వేరేది అన్నట్టు మాట్లాడుతున్నాడండి. పర్సను మినిమం కామన్ సెన్స్ లేదండి పర్సన్కి. మినిమం ఏంటి అంటే పేషెన్సీ లేదండి. ఇలా పేషెన్సీ లేని పర్సన్ జిమ్లో మనం ఇలాగా జిమ్ పెడితే ఇతను జిమ్ పేషెన్సీ కొంచెం కూడా పేషెన్సీ లేని పర్సన్ ఇతను జిమ్ ఎలా మెయింటైన్ చేస్తాడు? జిమ్లో కుర్రలను ఎవరినైనా ఏమైనా చేస్తే అది ఎవరి మీదకి వస్తుంది? ఇవి జేఎఫ్ఎస్ అంటే అందరికీ తెలుసు. విజయవాడ, గుంటూరు, నాకు ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అందరికీ తెలుసు. నేను ఒక బాడీ బిల్డర్ని, ఒక ఫార్మర్ బాడీ బిల్డర్ని. నేను చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇతను వచ్చేసి దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అండి. ఈయన ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. జిమ్ ఓపెనింగ్ అప్పుడు మేము దిగిన ఫోటో అండి ఇది. ఈయనకు కూడా తెలుసండి నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పి. తెనాల్లో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసండి. మీరు ఎంక్వైరీ చేస్తే కనుక తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శరవేగంగా జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జూన్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందన్నారు. మొత్తం 63 లక్షల మంది లబ్ధిదారులకు 2,717 కోట్ల విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి మహిళా సోదరులకి దగ్గర 89,785 మందికి రేపు జూన్ 12 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. దాని సందర్భంగా వాళ్ళకు కూడా దగ్గర ఆ పెన్షన్లన్నీ కూడా జూన్ 12వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల కూడా ఈ చేసే మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడి చాలా జిల్లాల్లో వర్షాలు పడతా ఉన్నాయి, చాలా జిల్లాల్లో ఇబ్బంది ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, కూటమి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్లి ఇది ఒక బాధ్యతగా, ఒక ఆనందంగా, ఎందుకంటే ఈ 4,000 రూపాయలు ఈ కుటుంబానికి దగ్గర 1,000 రూపాయలు బియ్యము, కూరగాయలు ఖర్చు పెడతా ఉన్నారు.
₹1000 షుగరు బీపీ టాబ్లెట్ ఖర్చు పెడతా ఉన్నాయి. ఏదైతే తలనొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, వాటికి ఖర్చు పెడతా ఉన్నాడు. ₹1000 ఒక ఇడ్లీ తిన్నా, ఒక దోశ తిన్నా, లేకపోతే ఎవరైనా చుట్టాలో బంధువులు వచ్చినప్పుడు ఒక ₹1000 ఖర్చు పెడతా ఉన్నాడు. మహా అయితే ఇంకొక ₹1000 మనవడికో బట్టలు కొని పెట్టడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తా ఉన్నారు. ఈ విధంగా ఇచ్చే డబ్బుల్లో దగ్గర ప్రభుత్వం ఇస్తా ఉన్న 34,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వీటిల్లో మరి ఒక 7,000 కోట్ల రూపాయలు మందులకి వెళ్తా ఉన్నాయి. ఒక 7,000 కోట్లు ఇడ్లీ దోశ ప్రచార సామాన్లకు వెళ్తా ఉన్నాయి. ఒక 1,000 కోట్లు ఇట్లా 7,000 కోట్లు మనవరాళ్ళలో బంధువులతో పండుగలకు వెళ్తా ఉన్నాయి. ఒక 7,000 కోట్లు కూడా దాచుకోలేని పేదవాళ్ళు, ₹1,000 వాళ్ళ అకౌంట్ లో వేసుకోలేని పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. గత చాలా రోజులుగా చెప్తా ఉన్నాం, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ దగ్గరికి వెళ్తా ఉన్నారో వీళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ఇవాళ ఎయిమ్స్ లో కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కావచ్చు, జనరిక్ మెడిసిన్ లో కావచ్చు, మనం వాళ్ళకి మందులు ఇప్పించినట్టయితే ఉచితంగా మందులు ఇచ్చే చాలా మంది దాతలు ఉన్నారు, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి. అలాగే జనరిక్ మెడిసిన్స్ లో సగం రేట్లు తగ్గే మందులు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టే ₹1000 మందుల్లో మనం చాలా వరకు దాతలతో ఇప్పించచ్చు, ప్రభుత్వం ద్వారా ఇప్పించచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా ఇప్పించచ్చు, ఏరియా హాస్పిటల్స్ ద్వారా ఇప్పించచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ లో కూడా ఈ సహాయ కార్యక్రమాలు ఉన్నాయి. వాటి దయచేసి పేదవాళ్ళు ఖర్చు పెట్టే ఈ షుగర్ బీపీ టాబ్లెట్లో మందుల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ అన్నారు. ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. ప్రశ్నించడానికి వచ్చానని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి ప్రశ్నిస్తాడని ఆయన నిలదీశారు. 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జగేపేట నందిగామ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తని నాగేశ్వరరావు, స్వామిదాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుని వారికి తెలియజేస్తామని చెప్పారు. ఇచ్చిన ఈ హామీలు అమలు చేయకపోగా నిలదీస్తామన్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. వైద్య సదుపాయాలు, విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వారు హెచ్చరించారు. ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. మహానాడులో ఏ ఒక్క నేత కూడా మేనిఫెస్టో అమలు గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గళం విప్పి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటుకి పరిశీలనలో వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 4వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం కాలంలో వారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ప్రజాగలం పేరుతోటి ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో వచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి చేయలేదో వాటిలన్నింటినీ కూడా ఏ ఒక్కటి చేయలేకుండా ఉన్న పార్టీ మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలు నిరసనగా 4వ తారీఖున కార్యక్రమం చేయబోతున్నారు. ఒకసారి ఈ రాష్ట్ర దేశ రాజకీయ పార్టీలు చూస్తే ఈ దేశంలో ఎన్నికైన రాజకీయ పార్టీలన్నీ మేనిఫెస్టోలన్నీ కూడా చూస్తే ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోని కనీసం 50% అన్నా నెరవేర్చి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పరిశీలకులుగా అనుభవజ్ఞులు, సీనియర్ పార్లమెంటేరియన్,
అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ అపార అనుభవం గడించి ఈరోజు మాకు ఇన్ఛార్జిగా ఈ జిల్లా పరిశీలకులుగా జగన్మోహన్ రెడ్డి గారిచే నియామకం చేయబడినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ వారితో కలిసి వారి నాయకత్వంలో 7 నియోజకవర్గాలని వైఎస్ఆర్ పార్టీ తిరిగి కైవసం చేసుకొని పునర్వైభవం తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు తప్పుడు వాగ్దానాలతో, అలవి కాని అమలు చేయని వాగ్దానాలతో ప్రజల్ని వంచి వెన్నుపోటు పొడిచారనేది 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు తమ యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఆయా ఆఫీసులకి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఈరోజు నిర్వీర్యం అయిపోయింది విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు మీరేమో ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకోవచ్చు. పేద ప్రజలు, దళిత, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకు నోచుకోలేదు. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఇస్తానన్నది ఎక్కడిచ్చారు, ఎవరికిచ్చారు, సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మోదుగు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నియామకంతో మరి వారు రావడం జరిగింది. ఇవాళ జిల్లాలోని సమన్వయకర్తలు అలానే ముఖ్య నాయకులతోని మరి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినోత్సవాన్ని జరపమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 7 నియోజకవర్గాల్లో సమన్వయంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేయాలని చెప్పి మరి ఈ రోజున మీటింగ్లో సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి పార్టీలు అయితే ఊరూరా వాడవాడ ప్రతి సమావేశంలో కూడా తిరుగుతూ అనేక రకాల హామీలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమమే కాదు, దాన్ని మేము కొనసాగిస్తాం, అలానే మరొక సూపర్ 6 హామీలతో పాటు మరొక 140 హామీలు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజలను ఆకర్షించడం కోసం మరి ఆ రోజున హామీలు ఇచ్చారు. చివరికి గద్దెనెక్కి ఈ రోజుకు సంవత్సరం. ఇవాళ వరకు కేవలం ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది కూడా అరకొరగా అదొక్క పథకం తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కూటమి ప్రభుత్వమే. విజయవాడలోని శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యారు. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం ఉదయం నుంచి తమ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బందర్ రోడ్లోని డి అడ్రస్ మాల్ వద్ద శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వితంతు పెన్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రానికోన మండలం చేయూరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. అనంతరం చేయూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. పేదలకు ఎప్పటికప్పుడు పింఛన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చామని అన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పింఛనదారులకు పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. మైలవరంలో శనివారం గంజాయి తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. మైలవరం, నూజివీడు, సత్తుపల్లికి చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ చెప్పారు. వీరు చెడు వ్యసనాలకు బానిసలై సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంజాయి తీసుకొచ్చి మైలవరంలో విక్రయిస్తున్నారన్నారు. 2.70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరిలో స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పారు. తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ లో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నో టొబాకో పోస్టును ఆవిష్కరించి బోర్డుపై తొలి సంతకం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని రూపొందించిన ప్రచార వాల్ పోస్టును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. తంబాకు కారణంగా అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారి కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత టొబాకో బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవజీవన్ బాలభవన్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫాదర్ మర్రెడ్డి బాలభవన్ ప్రతినిధులు
ఎస్కే నజ్మా, టి హైమావతి, బి దుర్గా, రిలయన్స్ స్టోర్ మేనేజర్ జి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మే 31వ తారీఖు ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ యాంటీ టొబాకో డే. ఈ సందర్భంగా మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి చేతికి అందే దూరంలో అన్ని చోట్ల కూడా లభించేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా దాని మీద ఉక్కుపాదం మోపాం, కంట్రోల్ చేయగలిగాం. గంజాయి, డ్రగ్స్ అటువంటి పదార్థాలన్నీ కూడా ఆపగలిగాం, సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకా అట్లాగే ఈ టొబాకో విషయంలో కూడా స్వీయ నియంత్రణ ఉండాలి, ఎవరి కాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ కారణం. ఒకసారి క్యాన్సర్ అనేది వస్తే ఇంక అది డెత్కి దగ్గరగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు, ఇంకా మీడియా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చేదంతా కూడా మీకోసం. కాబట్టి యువత టొబాకో బారిన పడద్దు, యువత స్మోకింగ్ కానీ ఇంకా చూయింగ్ కానీ అలాంటివి చేయకుండా ఉండటానికి అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించాలి. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియమాలని, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నియమాలని పాటించమని కోరుతాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉన్న సమస్యలను అన్నిటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ వివాదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని, టెట్ కు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు. టీఈటీకు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్ వద్దు అని, అలాగే వయో పరిమితి పెంచాలని కోరారు. నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ విభేదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం డిఎస్సి అభ్యర్థి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ముందుగా చెప్పినట్లుగా టెట్ కు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంగా ఉన్న తగినంత సమయం లేకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. మెగా డిఎస్సిని పండుగ వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయో పరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు యువకాలం పాదయాత్రలో కానీ, ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు, కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి
ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈరోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషము. కాకపోతే 8 లక్షల డిఎస్సీ అభ్యర్థులుంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ అభిమానుల గుండెల్లో బ్రతికే ఉన్నారని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధా స్వామి అన్నారు. కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని గవర్నర్ పేటలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న నాగ సాయిబాబా మందిరంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం టౌన్ అధ్యక్షుడు తాడి శివ, రాష్ట్ర అధ్యక్షులు సిరంబుజ్జి సుధాస్వామి పాల్గొన్నారు. ముందుగా బాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఇంకా తమ గుండెల్లో బ్రతికే ఉన్నారని అన్నారు. ఆయన సినిమాలు, విలువలు, ఆచరణ ఎప్పటికీ మార్గదర్శకంగా ఉన్నాయని తెలిపారు. నేడు ఆయన జయంతి సందర్భంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. నమస్కారం. ఈరోజు రాజ్యజయం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా గవర్నర్పేట లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో అభిమానులు సిరంబుజ్జి, తాడి శివ, టైలర్ బాబు, అయ్యప్ప ఏర్పాటు చేసినటువంటి కేక్ని ఈరోజు కేక్ కట్ చేసి బాబా గారికి పూజలు చేసి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన మన లేకపోయినా జీవించున్నట్లే ఎల్లవేళ్ళ మేము అభిమానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు, విజయవాడలో అన్ని సెంటర్లో విగ్రహాలు, రాణిగారి తోటలో విగ్రహావిష్కరణ జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే వన్ టౌన్ కానీ, పడమటి కానీ, గాంధీనగర్, గవర్నర్పేట అన్ని సెంటర్లో అభిమానులు ఉత్సాహంగా సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని గొప్పగా చేసి కేకులు కట్ చేసి పేదలకు అన్నదానాలు, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ తాడి శివ, జిల్లా అధ్యక్షుడు మన సిరంబుజ్జి గారు ఈ కార్యక్రమంలోనూ అభిమానులందరూ పాల్గొన్నారు. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులందరికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని అన్నారు. వేలమ మహిళలకు వేలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాల్లో వేలమ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలని అన్నారు. వేలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వేలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. బీసీలుగా ఉన్న వేలమలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో మహావెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ మాట్లాడుతూ, డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలన్న ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సి, నాబార్డ్ గ్రూప్ పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసుకుని బ్యాచ్లు శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణ కాలం 4 నెలలు ఉంటుందని తెలిపారు. ఏసీ క్లాస్ రూమ్లతో పాటు ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిపుణులచే రూపొందించిన పోటీ పరీక్షల పుస్తకాన్ని అందజేయనున్నట్లుగా తెలిపారు. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంలో శారదా ప్రొఫెషనల్ అకాడమీ అని బిగించేయడం జరిగింది. సో డిగ్రీతో పాటు మేము ఏంటంటే పిల్లలందరికీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మొదలైన పోటీ పరీక్షలకి డిగ్రీతో పాటుగా పిల్లలకి కోచింగ్ అనేది బిగించేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ డిగ్రీ అయ్యేసరికి ఏంటంటే జాబ్ గ్యారంటీ, వాళ్ళు వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంలో ప్రొఫెషనల్ అకాడమీ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామూలు డిగ్రీ కరికులంతో పాటు దీనికి సపరేట్గా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 దాకా దీనికి సంబంధించిన కోచింగ్, ఆ తర్వాత ఏంటంటే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ నగరంలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకునట చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి పాసింగ్ అవుట్ చేసి పంపించేసేస్తే దానిలో చాలామంది ఉద్యోగాలకు మరలా ప్రయత్నం చేసుకొని దానికి ఇంకెక్కడన్నా కోచింగ్ తీసుకోవడమో లేకపోతే వేరే వాటిల్లో యావిగేషన్లో సెటిల్ అయిపోవడం లేకపోతే చిన్న చిన్న జాబ్స్లో చేరిపోవడం జరుగుతున్నది.
అలా కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ఈ శారదా కళాశాల స్థాపించి 50 వసంతాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. మరి ఈ 50 వసంతాలలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కాలానికి ఏది అవసరమో దానికి తగినట్టుగా ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ యొక్క వాటికి అవసరమైన విద్య నేర్చుకోవాలి. ఆ విద్య మామూలుగా రెగ్యులర్ కాలేజీ కరికులంలో అది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆలోచించి మన మేనేజ్మెంట్ వారు దాన్ని కూడా రెగ్యులర్ కాలేజీ కరికులంలో దాన్ని ఇంక్లూడ్ చేసి ఈ రోజున శారదా ప్రొఫెషనల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి చాలా చాలా ఉపయోగం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని తెలియజేసిన వైసీపీ నేతలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఎక్స్క్లూజివ్ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించిన మలబార్ వినియోగదారులు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన బాధితుడు ప్రభాజాయ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.